మళ్ళీ ఆయన వస్తాడన్నమాట, మళ్ళీ ప్రేమ పెట్టేస్తే అయిపోతుంది. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఏదైతే మొత్తము సంక్షేమము అభివృద్ధి పైన మొత్తము ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ప్రజాప్రతినిధులంతా కూడా సుపరిపాలన తొలియడంతో కూడా మొత్తము ప్రజల ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా కూడా మహానిసు ఏదైతే ఇన్నోవేటివ్గా కొత్త ప్రోగ్రామ్ ఏదైతే ఎమ్మెల్యే తొలి అడుగు మహానిస్తో మరో ముందడుగు అనే కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో సంక్షేమం ఏం చేశాడు, అభివృద్ధి ఎలా జరిగింది, అదేవిధంగా సమస్యలు ఏంటి అనేది కూడా ఏదైతే ఎమ్మెల్యే కదిరి వెంకటప్రసాద్ ఉన్నాడు ఆయనకి అయితే ఎమ్మెల్యే తొలి అడుగు మహానిస్తో ముందడుగు అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుదాం. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. ఎమ్మెల్యే గారు కదిరి ప్రసాద్ గారు స్వాగతం మీకు. ఏదైతే మీ ఏడాది పాలనలో పూర్తిగా సంక్షేమం ఏం జరిగింది, అభివృద్ధి ఎలా ఉంది, నియోజకవర్గ సమస్యలు ఏమిటి అనేది కూడా ఈరోజు రచ్చబండ లాంటి కార్యక్రమం ప్రజల మధ్యనే మిమ్మల్ని ప్రజలు ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే సమస్యలు ఉంటే సమస్యలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు, లేకపోతే అభివృద్ధి చెప్పడానికి కూడా మీ ప్రజలతో ముఖాముఖిగా ఈరోజు మహానిస్ అయితే ముందడుగా కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఈ రచ్చబండ మీరు ఏం చెప్పాలనుకున్నారు ఏంటి అనేది కూడా కొద్దిగా ఎన్నికండి బాబు ఫోన్ అన్న ఇంజనీరింగ్ కాలేజ్ అడుగుతున్నారు. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కొత్తగా పెట్టాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా ఆల్రెడీ నేను ఇనిషియేట్ చేసిన. విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, మీకు ఎవరైనా ఎడ్యుకేషనల్ అకాడమీ ఉన్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వచ్చేసి అడిగితే మనం అన్ని రకాలుగా పర్మిషన్స్ ఇద్దాం, ప్రభుత్వం తరఫున ఏవేవి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ఇద్దాం, వాళ్ళు కాలేజ్ పెట్టమని చెప్పేసి కూడా తెలియజెప్తాను. ఇది ఒక నిజంగా బర్నింగ్ ఇష్యూ ఇది. ఎందుకంటే కదిరి ప్రాంతం నుంచి మదనపల్లికి కావచ్చు, అనంతపూర్ కావచ్చు, పుట్టపర్తికి కావచ్చు ఇంజనీరింగ్ పోయేటువంటి స్టూడెంట్స్ దాదాపు 10-12 బస్సులో రోజు పోతారు. అది నాకు తెలుసు, ఆ బాధ నాకు తెలుసు. ఆ మైగ్రేషన్ ఎంత లాస్ అవుతుందో నాకు తెలుసు. ఆర్థికంగా కూడా మనం నష్టపోతున్నాం, ఈ ప్రాంతం నష్టపోతున్నాం. 100% వచ్చే అకాడమిక్ ఇయర్కి దాన్ని కూడా కనీసం ప్రభుత్వం కాకపోయినా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయినా ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని, ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆ ఎన్డీఏ కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి ఆయన పాలన, సంక్షేమం, అభివృద్ధి సమస్యలపైన సుపరిపాలన తొలి అడుగంటూ కూడా ఇప్పటికే దాదాపు 25 రోజుల నుంచి ఎమ్మెల్యేలంతా కూడా ప్రజల ముందుకు వెళ్ళి సమస్యలు అడుగుతున్నారు. సంక్షేమం ఎలా ఉంది, వాళ్ళ యోగక్షేమం అని అనుకుంటున్నారు. అందులో భాగంగా కూడా ఏదైతే మహానిస్ ఒక మొత్తం శాటిలైట్లోనే ప్రజల దగ్గరికి ఎమ్మెల్యే ప్రజల మధ్య ప్రజా కోర్టు రచ్చబండ అని చెప్పచ్చు. అలాంటి కార్యక్రమే ఎమ్మెల్యే తొలి అడుగు మహానిస్తో ముందడుగు అనేది ఈరోజు కదిరి నియోజకవర్గం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గార్లపేట మండలము ఏదైతే సోమయాజుల గ్రామంలో ఈరోజు ఆయన గెలిచిన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసింటారు దేవాలయం లాగా. ఈరోజు ఆయన ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా కూడా ప్రజాకోర్టులో ఏదైతే రచ్చబండ కార్యక్రమంలో ఆయన సంక్షేమము, ప్రభుత్వం చేసిన సంక్షేమంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి సమస్యల పైన
కందికుంట ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రజల దగ్గరే డైరెక్ట్ ముఖాముఖిగా అయితే ప్రజల సమస్యలు ప్రజల అభివృద్ధి పైన ప్రజలతో ముఖాముఖి మాట్లాడడానికి ఎమ్మెల్యే మన ముందు ఉన్నారు. రచ్చబండ మీద మీ సమస్యలు ఏదైతే అభివృద్ధి జరిగింటే అభివృద్ధి చెప్పండి. ఎమ్మెల్యే అభివృద్ధి చేసింది సంక్షేమము ఏదైతే సంక్షేమము అందింటే మీ ఇంటికి సంక్షేమం చెప్పండి. నియోజకవర్గ వ్యాప్తంగా సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఆ సమస్యలు ఎమ్మెల్యే ముందర పెట్టచ్చు. ఎమ్మెల్యేని మీరు ఒక ప్రశ్న అడగచ్చు. వాటికి ఎమ్మెల్యే ఎలాంటి సమాధానం ఇస్తారు ఏంటి అనేది కూడా ఏదైతే ఎమ్మెల్యే గారు కందికుంట గారు ఈ ఏడాది పాలనలో 1 year పాటు మీరు నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి సమస్యల పైన ఏడాది పాలన నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగిందనేది క్లుప్తంగా 3 నిమిషాలు ప్రజలకు చెప్పగలుగుతారు. ముఖ్య రోజు అందులో భాగంగానే మున్సిపాలిటీలో కూడా అధికారాన్ని మార్పిడి చేసుకున్నాం. కానీ మా మోజో లేదంటే మేము గోపోలమనో లేదంటే మాకు నాకు కిరీటం వస్తుందని మాత్రం కాదు. నాకు నష్టమే మాకు తెలుసు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అత్యంత అయినా కూడా మేము చేసింది ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజల కోసము ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఆలోచనతోనే ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కఠినతరమైనటువంటి నిర్ణయాలు కూడా మా మనసు ఒప్పకపోయినా ముందుకు పోతున్నాం. కాబట్టి అక్కడ మార్పులు మీరు వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా నెక్స్ట్ చెప్పాను. మళ్ళీ సుపరిపాలనలో 2వ అడుగు 2.0 5.0 2.0 మీరు వస్తారు. ఈ చెట్టు కింద కాకుండా తిమ్మం మరి మా చెట్టు కింద కూర్చున్నాం. ఆ రోజు మళ్ళీ మీకు చూపిస్తాం. ఆ రోజున మీరు మమ్మల్ని ప్రశ్నలు అడగడం కాదు, దీన్ని విజువలైజ్ చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము ఇచ్చి మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఇంకోటి చెప్పండి, అంటే మొదటిగా సుపరిపాలనలో తొలి అడుగునే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ నెల 2వ తారీఖున మొదలైంది. మన నియోజకవర్గంలో కూడా నా వంతుగా నాతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ ఒక కార్యక్రమం నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. కాకపోతే మన నియోజకవర్గంలో ఇంకా కొద్దిగా అడ్వాన్స్ అయినాం. ఈ తొలి అడుగు అనే కార్యక్రమం తల్లికి వందనం తర్వాత మొదలైంది. తల్లికి వందనం కంటే ముందే అసలు తల్లికి వందనం ఈ నెలలో వస్తుందని కూడా మనకు తెలియకముందే, మన ఆలోచన కూడా లేకముందే మే నెలలోనే మన నియోజకవర్గంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం మొదలుపెట్టాం మనం. దీని వెనుక ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలని ప్రజలే పొమ్మని చెప్పేసి ఒక ఛాలెంజ్ విసిరినాడు. ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తూ మొట్టమొదటిగా ఈ నియోజకవర్గంలోనే మన ఇంటికి మన ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రజల్లోకి రావడం జరిగింది. ఎన్నికల ముందు కూడా పదే నేను జనాల్లో వచ్చినప్పుడు మీ మీడియా వాళ్ళు నన్ను అడిగినటువంటి ప్రశ్నకు ఒకటే సమాధానం చెప్తూ వచ్చినారు. ప్రజలు సంక్షేమము అభివృద్ధి ఆశిస్తున్నారు కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ పీస్. వాళ్ళ జీవితాల్లో అశాంతి ఉన్నటువంటి పరిస్థితిలో బతకడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మీరు కేవలం సంక్షేమం ఇస్తాము మా ఓట్లు ఏంటంటే ఆ ఆలోచనలు లేరు ప్రజలు. నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ అరాచక పరిపాలన చేసినా లేదంటే అవినీతి పరిపాలన చేసినా నాయకులు అవినీతికి పాల్పడితే దాని ప్రతిఫలం ఏ రకంగా ఉంటుందో ఒకసారి చవి చూపించినారు జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే మొదటి సంవత్సరంలో మొదటిగా మీరు ఇప్పుడు వచ్చినటువంటి రోడ్డు కూడా గత ప్రభుత్వ హయాంలో రోడ్డు ఉన్నటువంటి రోడ్డు కొత్త రోడ్డు వేస్తామని చెప్పేసి డిస్టర్బ్ చేసి 3 సంవత్సరాలు వీళ్ళు నడుములు ఎరగొట్టినారు, వీళ్ళు కాళ్ళు ఎరగొట్టినారు, వీళ్ళు యాక్సిడెంట్లకు గురైనారు, వీళ్ళు అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడినారు. కేవలం గాండ్లపేట మండలమే కాదు, ఎనిపికుంట మండల వాసులు కూడా 2 మండలాలకు చెందినటువంటి వాళ్ళే కాదు, పక్కన ఉన్నటువంటి కడప రాష్ట్రంలో ఉన్నటువంటి గాలివీడు వాళ్ళు రాయచూటి వాళ్ళు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు వాస్తవమా కదా వాళ్ళని అడిగి తెలుసుకోండి. అటువంటి పరిస్థితుల్లో ఎన్డీపీ నుంచి వచ్చినటువంటి నిధులు వస్తాయో రాదో మాకైతే తెలియదు. ఎన్నికల సందర్భంగా ఒక హామీ ఇచ్చినాం, ప్రచారానికి వచ్చినప్పుడు మేము ఇబ్బంది పడినాం, ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గమనించినాం. నిరంతరం 3 సంవత్సరాల పాటు ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తూనే వచ్చినాం, ఈ రోడ్డు వేస్తావా వేయలేవా అని చెప్పేసి. మా మీద ఒక బాధ్యత ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత. మాకు ఆ నిధులు వస్తాయా రావా అనే ఆలోచన లేకుండా ఒక కాంట్రాక్టర్, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు కాంట్రాక్టర్ ఉంటే మేమున్నాము ఈ ప్రభుత్వంలో మీకు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా చూస్తామని, నష్టం వస్తుందన్నా కూడా వెరగకుండా ఆ రోడ్డు పని పూర్తి చేసినటువంటి ఘనత కూడా మా ప్రభుత్వానికే దక్కుతుంది. దాని
చూడలో నిర్మాణాత్మకమైనటువంటి ప్రశ్న అందించినాడు. ధన్యవాదాలు. కదిరి ముత్యాల చెరువు దగ్గర ఏదైతే కదిరి హిందూపూర్ బెంగళూరు హైవే ఉందో, గతంలో 92 ఎకరాల ఏపీఐసి నుంచి ఒక పార్క్ ఒకటి, ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి అక్వైర్ చేయడం జరిగింది. మొన్నటి రోజున ఒక 3 కోట్ల చిల్లరతో ఆ ఎంఎస్ఎంఈ పార్క్కి మనము రోడ్ల సౌకర్యం కల్పించాలని చెప్పేసి టెండర్ కూడా పిలవడం జరిగింది. ఆ ఎంఎస్ఎంఈ పార్క్కి మనం ప్రారంభించడం కూడా పూజా కార్యక్రమం కూడా భూమి పూజ చేయడం కూడా జరిగింది. కానీ మా ఆలోచనలు వేరుగా ఉన్నాయి. పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం, వలసలు ఎక్కువగా పోయేటువంటి నియోజకవర్గం. అందుకనే ఇన్ కంటిన్యూషన్ విత్ 93 ఎకర్స్, 93 ఎకరాల కొనసాగింపుగా దాదాపు 3,200 ఎకరాలు మేము నోటిఫై చేయడం జరిగింది. ఇది కలెక్టర్ గారికి తెలియజెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మీకు తెలియని అంశం ఏమంటే, భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడార్స్ మీరు పెట్టండి, ఎమ్మెల్యేలు చైర్మన్ గా మీకు ఒక ఆఫీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మౌలిక సదుపాయాల కల్పన చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. మొదటి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం అనేది సందర్భంగా తెలియజేస్తాను. అందులో భాగంగానే ఈ రోజున కూడా 4 గంటలకు మాకు ఒక వీడియో కాన్ఫరెన్స్ ఉంది. ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు, నోడల్ ఆఫీసర్ గా ఆర్టీఓ గారు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ కూడా కలిసి దాంట్లో నియోజకవర్గ అభివృద్ధి మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలా, చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా రూపకల్పన చేసి ముందుకు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవే కాకుండా మీరు చెప్పినటువంటి ఆలోచన ఏదైతే ఉందో, వాస్తవ రూపాయన అతి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు నేను ఒక్కడే మిగిలిన, అందరూ కూడా ఆయారాములు గయారాములే ఉన్నారు. 5 ఏళ్ళ మొదలు మారిపోతూ ఉంటారు. కాబట్టి నా మీద అందరికంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఈ ప్రాంతం చిరకాలం పాటు నన్ను ఆదరించింది, నాకు ఈ సమస్యలు అర్థమయ్యే విధంగా రాజకీయాల్లో కొనసాగించింది. ఆ సమస్యల పరిష్కారానికి మీకు ఇప్పుడు చెప్తున్న 3,200 ఎకరాల్లో మేము ఆలోచన చేసినటువంటి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని మేము ఇప్పుడే మాట్లాడితే కూడా అది ప్రీమేచ్యూర్ అవుతుందనే ఆలోచనతో ఇంతవరకు ఎవరు కూడా పంచుకోలేదు. కానీ అది వాస్తవ రూపం దాల్చేటువంటి పరిస్థితులు వచ్చే 1.5-2 సంవత్సరం, నేను టార్గెట్ డెడ్లైన్ వచ్చేసి అధికారం వచ్చినప్పటి నుంచి 2.5 సంవత్సర కాలం పెట్టుకున్నా. సంవత్సర కాలం పాటు అయిపోయింది, సంవత్సరం 2 నెలలు అయిపోయింది. ఇంకా నా దగ్గర 10 నెలలు 12 నెలల కాలం నాకు అవసరం ఉంది. ఈ 10-12 నెలల కాలంలో అది వాస్తవ రూపం దాల్చి తీరుతుంది. ఈ ప్రాంతంలో బీడీ వర్కర్స్ ను కూడా ఆరోగ్యం జడగొట్టుకున్నటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళకి జీవనాధారం చూపించేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాం అనేది వాస్తవం అని మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా నిరుద్యోగ యువత ఎవరైతే పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి తరలిపోతా ఉన్నారో, ఈ రోజు నా దగ్గరికి వచ్చేటువంటి మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎంప్లాయ్మెంట్ గురించి వస్తున్నారు. పిల్లలు వస్తే ఎన్నికలప్పుడు నాతో పాటు తిరిగినారు, ఎండలో కష్టపడినారు. వాళ్ళు ఎన్నికల తర్వాత ఎక్కువ భాగం నా దగ్గరకు వచ్చేటువంటి గ్రీవెన్సెస్ కూడా ఉద్యోగాలు కావాలని చెప్పేసి చేతనైనంత వరకు కూడా ఉద్యోగాల రూపకల్పన చేస్తున్నాం. అంతేకాకుండా మన ప్రాంతంలో మళ్ళీ ఒక 5,000 మెగావాట్లకు ఒక జీవో రిలీజ్ అయింది సోలార్ పార్క్ కోసం. 23,000 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ అక్వైర్ చేయబోతున్నారు. మళ్ళీ ఒక 4,000 నుంచి 5,000 మందికి ఒక ఉద్యోగ రూపకల్పన కూడా దాని ద్వారా కూడా రాబోతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత చేసినా కూడా సమస్యలు తీరుతాయంటే సమస్యలు తీరవు. ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తే మాత్రమే ఈ ప్రాంత అభివృద్ధికి మనుగడ ఉంటుంది, ముందుకు పోతామనే ఆలోచన పట్టుదల మాలో ఉంది. మీకు చెప్పినట్టుగా వచ్చే 14 నెలల కాలంలో దాన్ని వాస్తవ రూపం దాల్చి మీ ముందుకు తీసుకొస్తాను, మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పేసి కూడా నిరుద్యోగ యువతకి వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నారు. 3వది, చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇస్తారని చెప్పినారు. చెర్లోపల్లి రిజర్వాయర్ కట్టిండేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కదిరి మున్సిపాలిటీకి తాగునీటి అవసరాలు తీర్చాలని చెప్పేసి జీవో ఇచ్చిండేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది. ఈ రోజున దాని టెండర్లు కూడా పిలిచిండేది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది. మొన్నటి రోజున 6 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాం దాన్ని అని చెప్పేసి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చే రోజుల్లో టెండర్ ఫైనలైజ్ అయిపోతే మీకు డౌన్ ద లైన్ అనదర్ 10 to 12 months లోపల మీకు చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి నదీ జలాలే మనకు తాగునీటి అవసరాలు తీర్చబోతా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను కదిరి పట్టణానికి, మున్సిపాలిటీకి. ఇంతేకాకుండా కదిరి మున్సిపాలిటీని
స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి కూడా తయారు చేయాలా, మాకు అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అది కూడా వాస్తవ రూపం దాల్చిపోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అక్కడ ప్యాసింజర్ అంతా ఆటోలు పోతున్నారు, లాస్ వస్తుంది. ఆటోను ఒక ఉపాధిగా మలుచుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాలలో ప్రతి ఒక్కరూ 4-5 ఆటోలు తెచ్చుకొని దాని మీదే జీవనం. ఆటో ఉపాధి కాకుండా వాళ్ళకి వచ్చిన వేరే ఉపాధి చేసి గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు సర్వీస్ వచ్చే విధంగా ఆ ఆలోచన ఏమైనా చేస్తారు? మీరు చెప్పినటువంటిది ప్రశ్న వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే చాలా సంక్లిష్టమైనటువంటి గ్రామీణ ప్రాంతంలో హ్యూమన్ సైకాలజీ చెప్తాను. అందరికీ కాలువలు కావాలి, కానీ మా ఇంటి ముందు కాలువ పోకూడదు. ఏమన్నా వాస్తవమే కదా? అందరికీ కరెంట్ కావాలా, మా ఇంటి ముందర మాత్రం పోల్ ఉండకూడదు, లైన్ పోకూడదు. వాస్తవమే కదా? ఏమన్నా నిజమా కాదా? మాకు వెలుతురు రాత్రులు కూడా పట్టపగలు ఉన్నట్టు వీధి దీపాలు ఉండాలా, కానీ ఆ వీధి దీపం మా ఇంటి మీద వేయకూడదు, మా ఇంటి ముందర వేయకూడదు, పక్కింటి ముందర వేయాలా. ప్రజలకు బాధ్యత అనేది, కనీస బాధ్యత అనేది వాళ్ళకు నేర్పించాలా. ఆటో వాళ్ళు నేర్చుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ సర్వే రీత్యా తెలుసో తెలియకో వాళ్ళు కొంతమంది ఎంప్లాయ్మెంట్ చేసేసుకుంటూ ఉంటారు. కానీ మాకు గ్రామీణ ప్రాంతంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులుగా చెప్తాను. గ్రామీణ ప్రాంతంలో పోయినప్పుడు పిల్లలు స్కూల్కి పోవడానికి మాకు బస్సులు రావడంలే, నైట్ హాల్ట్ బస్సులు రావడంలే. మీరు ఈ టయానికి బస్సు వచ్చేటట్టు చేయండి అంటారు, కానీ మేము బస్సు బలవంతంగా రన్ చేయించినాక ఒక ట్రయల్ రన్ పెట్టినా, ఒక 10-15 రోజుల పాటు నడిపినా, లేదా ఒక 1-2 నెలల పాటు నడిపినా వాళ్ళు ఆటోలే ప్రిఫర్ చేసి చాలా మంది ఎక్కేసి వెళ్ళిపోతారు, కానీ బస్సులు ఎక్కరు. వాళ్ళకి కనీసము సపోర్ట్ ఎవరైనా ఇప్పుడు మీరు వచ్చినారు, మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, దీనికి వ్యూస్ వస్తానే మీరు సంతోషపడతారు. మీకు ఎంత టీవీ ఛానల్ అయినా ఇన్ని ఎక్కువ వ్యూస్ వస్తే మీకు అంత అప్లాజ్ వచ్చినట్టు మీకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్. బస్సు నడిపే డ్రైవర్కైనా, బస్సు నడిపే కండక్టర్కైనా, బస్సు నడిపే ఆర్టీసీ వాడికైనా ప్యాసింజర్స్ ఎక్కుతారంటే వారికి డబ్బుతో పాటు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓ మోరల్ సపోర్ట్ ఉంటుంది. అది ఇవ్వాల్సింది ప్రజల మీద ఉంది, అది ఇవ్వమనే వాళ్ళని అప్పీల్ చేస్తున్నాం. వాళ్ళకి ఉపాధి అంటారా? ఉపాధి అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నటువంటి మా మీద ఉంది. దానికి 100% మా విధులు నిర్వర్తిస్తాము. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం. కంకణం కట్టుకొని మరీ చెప్తున్నాం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆలోచన తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఆర్థిక స్థిరత్వం లేనప్పుడే ప్రజల్లో అనారోగ్యమైనటువంటి ఆలోచనలు వస్తాయి, అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లోనే జీవన ప్రమాణాలు ఉంటాయి. వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలా. ఆర్థిక స్థిరత్వం కావాలంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడాలా, పరిశ్రమలు రావాలా, వాళ్లకు ప్రొడక్టివిటీ పెరగల్లా, ఉత్పాదకత పెరగల్లా, 4 డబ్బులు రావాలా. కష్టపడడం అనేది అలవాటు చేసుకోవాలి ప్రజలు. వాళ్ళ కష్టపడేటువంటి పరిస్థితులు కానీ అవకాశాలు కానీ కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అది నిర్వర్తిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ప్రణాళిక అంటే ఈఎస్ఐ కానీ లేకపోతే అనేక ఇది ఉన్నాయి, వాళ్ళు అనేక జబ్బులు బారిన పడుతున్నారు. బీడీ కార్మికులకి ఒక ప్రణాళిక అనేది నెక్స్ట్ ఇయర్ పాలనలో ఎలాంటి సమస్యలు ఉన్నారు, ఎలాంటి పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్ళారు? మీరు ఇందాక చెప్పిండేది ఒక అబద్ధం, ఒక అవాస్తవం. ఎన్నికల సమయంలో నేను హామీ ఇచ్చినాను. నేను ఎన్నికల సమయంలో ఒకటే చెప్పిన, మామూలుగా ఒక ఫోరం ఒకటి పెట్టేసి నేను 5 ఎలక్షన్లు పోటీ చేసిన నియోజకవర్గం. ఇది ఒక ప్రహసనంగా తయారైంది. ఎన్నికల సమయంలో ఫోరం వస్తుంది, సిఆర్సీ క్లబ్కు పిలుస్తారు. మీరు ఎన్నికల్లో కదిరికి ఏం చేయబోతున్నారు అంటారు. గెలిచినోడు ఇప్పుడు చేసినాడా లేదా వాళ్ళు అడిగింది లేదు, గెలిచినోడు చెప్పింది లేదు. దానికనే ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండేటువంటి వాడిని 5 ఎలక్షన్లు చేసినోడిని నేను ఒక్కగానే కదిరి రాజకీయ చరిత్ర సుదీర్ఘకాలం పాటు ప్రజలతో వీళ్ళ మధ్యన ఇంత ధైర్యంగా కూర్చొని మాట్లాడగలిగేటువంటి అవగాహన ఉన్నటువంటి వాడిని నేను ఒక్కడినంటే వీళ్ళందరూ కాదని కాదు. ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాడు కావచ్చు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ఎన్నికలప్పుడు వచ్చేసి మళ్ళీ తెరమరుగైనటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కలిపి వేరేసి ఆలోచన చేస్తే సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాడిని నేను. ఈ మధ్య కాలంలో కదిరి పట్టణంలో కూడా సుపరిపాలనలో తొలగడుగు కార్యక్రమంలో భాగంగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయినాం. క్వశ్చన్ వేసిన, మీరు ఈ బీడీ చుట్టుకునేది వదలలేరా అని. మా దగ్గర ఏం డబ్బులు ఉంటాయి, ఏం ఆదాయం ఉంటుంది, మీకు ఆదాయం దీనికంటే కొంచెం ఎక్కువ వచ్చేది చూపిస్తే వదిలేస్తారని 100% వదిలేస్తామని చెప్తాను. మీకు ఇంకా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాష్టికం మీకు చెప్తాను.
ఏ ఒక్క బీడీ కంపెనీ యజమాని కూడా ఇంతవరకు వాళ్ళకి పిఎఫ్ సదుపాయం లేదు, ఈఎస్ఐ సదుపాయం లేదు. వాళ్ళు అనార్గనైజ్ సెక్టర్ లోనే ఉంటా ఉన్నారు. ఆర్గనైజ్ సెక్టర్ లేకపోతే వీళ్ళు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, వాళ్ళ జీవిత బీమా కావచ్చు, ఇవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయనే వాళ్ళవన్నీ ఎవేజన్ కింద పెట్టుకొని వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. కానీ కార్మికులు వాళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకొని, ఆరోగ్యం బుట్టిపాలు చేసుకొని, వాళ్ళ జీవితాన్ని చిత్రం చేసుకొని మరీ బీడీలు చూస్తూ ఉన్నారు. గతంలోనటువంటి పరిస్థితులు వీళ్ళందరికీ జీవితాలు చూసినటువంటి వ్యక్తిగా, తెలిసినటువంటి వ్యక్తిగా మాకు చిత్తశుద్ధి ఉంది. మీకు ఇందాక చెప్పినటువంటి కార్యక్రమం అదే 3200 ఎకరాల్లో ఒక పారిశ్రామిక వాడను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. వాస్తవ రూపం చేసి చూపిస్తాం. ఖచ్చితంగా కదిరి నియోజకవర్గం ఒక రోల్ మోడల్ గా నిలవబోతాం వచ్చే రోజుల్లో. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ప్రజలకు కానీ మా నాయకులకు కానీ కటువుగా మాట్లాడుతున్నాం, కటుగానే ప్రవర్తిస్తున్నాం. అవినీతిని ప్రజలు ఓర్చుకోరు, అరాచకాన్ని ప్రజలు ఓర్చుకోరు. మీరు కూడా గత పాలకులను చూసి నేర్చుకోండి. వాళ్ళు ఎందుకు 11 సీట్లకు పరిమితమవుతున్నారని ఆలోచన చేసుకోండి. ఎప్పుడు మనం డబ్బులు ఇస్తాం, మనం డబ్బులు కొట్టేస్తామని చెప్తే ప్రజలు ఉపేక్షించరు. అది వాళ్ళ సొమ్ము. పేదోడి పువ్వులో చేయి పెడితే మనల్ని మార్చి పసి చేస్తారని చెప్పేసి తెలియజెప్తాను. మాకు చిత్తశుద్ధితో అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించాలనే ఒక పట్టుదలతో ముందుకు పోతున్నాం. ప్రజల సంక్షేమం కావచ్చు, వాళ్ళ జీవితాల్లో మార్పు ఖచ్చితంగా తీసుకురావాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. అత్యధికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఈ ప్రాంతంలో ముస్లిం మహిళలు. వాళ్ళు పెద్ద ఎత్తున బీడీ కార్మికులుగా మిగిలిపోతున్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపడినటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఈ పరిస్థితులను ఆసరా చేసుకుని రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారు. కానీ ఎక్కడ కూడా రాజకీయ నాయకులు వాళ్ళ జీవితంలో మంచి తేవాలని చెప్పేసి ఆలోచన ఇంతవరకు లేదు. బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఇన్నేళ్ల పాటు నన్ను వీళ్ళు ఆదరించినటువంటి నాయకుడిగా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని ఒకే ఒక ఆలోచనతో మీకు చెప్తా ఉన్నాను. రాజకీయ లాభాపేక్షతో కాదు. గత ఎన్నికల్లో కూడా నేను ఏమి హామీలు ఇవ్వనని చెప్పినాను. అన్ని నాకు తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కష్టాలు నా శక్తి మేరకు నేను వాళ్ళ కష్టంలో తీర్చడానికి పనిచేస్తానని మాట చెప్పినాను. కానీ వేరే ఇతరత్ర హామీలు ఏమి ఇవ్వాల. రోడ్డు హామీ కూడా నేను ఇవ్వాల, కానీ చేసిన. కటారపల్లి రోడ్డు హామీ కూడా నన్ను వాళ్ళు అడగలా, నేను ఇవ్వాల, కానీ నేను చేసిన. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంచు ప్రతి గ్రామంలో మనుషుల మీద అవగాహన ఉన్నటువంటి ఏకైక నాయకుడు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు నేను ఒక్కరిని. కాబట్టి నా మీద ఎక్కువ బాధ్యత ఉంది, నాకే ఎక్కువ బాధ్యత ఉంది. వాళ్ళ కష్టాల్లో ఆదుకోవాల్సినటువంటి కర్తవ్యం కూడా నా మీద ఎక్కువ ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వేదిక మీద నుంచి మీరే ఒక సవాల్ ఇచ్చినారనుకుంటున్నాను. ఈ సవాల్ని స్వీకరిస్తానా. వచ్చే సంవత్సరంలో మీరు మళ్ళీ ఇదే వేదిక మీద మీకు సమాధానం చెప్తాను. వాళ్ళ జీవితాలకు నేను ఒక దారి చూపించి మరి మీకు సమాధానం చెప్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గత పాలకుల నిర్లక్ష్యం అనేది అంతా ఇంత కాదు. అంతకుముందు మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు హిందూపూర్ రోడ్ లేకపోతే 2 పెద్ద బిల్డింగ్ ఉన్నాయి, చూసినారా? అవేం బిల్డింగ్ తెలుసా? మీకు తెలుసా? చెప్పు, నువ్వు చెప్పు. మైనార్టీ కాలేజ్ ఉంది, పాలిటెక్నిక్ అని చెప్పి చెప్పారు. ఇంకోటి పెండింగ్ లో ఉన్నది కాలేజ్ పేరు అయితే చెప్పలేదు. అదే మీకు ఉన్నటువంటి అవగాహన. మీరు కూడా పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమంటే, ఒకటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ కాలేజ్ కూడా ఉంటుంది. దాదాపు దాని స్ట్రెంగ్త్ వచ్చేసి 500 మంది. 18 కోట్ల రూపాయలు కేటాయించేసి 18 కోట్లు కూడా నిధులు వినియోగం చేస్తాం. ఇంకొకటి మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రభుత్వమే, అది దానికి కూడా 18 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాం. ఈ రెండు కలిపితే ఇప్పటికి కూడా 7 కోట్ల రూపాయలు షార్టేజ్ వస్తుంది కాంపౌండ్ వాళ్ళ కంటే. మొన్నటి రోజున నారా లోకేష్ బాబు గారి దగ్గరికి పోయేసి మాకు ఎక్స్ట్రా ఫండ్స్ అవసరం అంటే ఆయన కూడా సుఖంగా ఉన్నాడు. వచ్చే అకాడమిక్ ఇయర్కి ఆ 2 కాలేజీలు కూడా ఓపెన్ చేస్తాము. ఆల్రెడీ మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది, మీరు గవర్నమెంట్ ఐటీఐ అడుగుతున్నారు. ఈరోజు నా రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చూస్తే మన ప్రభుత్వ కళాశాలను, ఇప్పుడున్నటువంటి కళాశాలను నిర్వహించుకుంటే గగనంగా ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కావచ్చు, నారా లోకేష్ బాబు గారు కావచ్చు, ఒక పట్టుదలతో ఉన్నారు. పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఏదైనా, అది విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా సంక్షేమం అమలు చేయడంలో 4,000 పెన్షన్ ఇవ్వడంలో కావచ్చు, 6,000 పెన్షన్ ఇవ్వడంలో కావచ్చు, 10,000 పెన్షన్ ఇవ్వడంలో కావచ్చు, 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంలో కావచ్చు, ఇచ్చిన మాట కట్టుబడే మొదటి రోజు నుంచే అప్పున్నటువంటి విధంగా మాట ఇచ్చిన రోజు నుంచి 3 నెలలకు కూడా 1000 రూపాయలు తేడా అమౌంట్ కూడా ఇచ్చి మొదటి నెలలోనే 7,000 ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతే స్థాయిలో, అంతే పట్టుదలతో, అంతే సంకల్పంతో విద్య మీద కూడా నారా లోకేష్ గారు చదువుకున్నటువంటి ఒక
మంచి నాయకుడిగా ఆలోచన ఉన్నటువంటి ముందు చూపున్నటువంటి ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి ఆలోచన మేరకు ఖచ్చితంగా విద్యలో కూడా సమూల మార్పులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఈ రోజున చెప్తా ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో జూనియర్ కాలేజ్ ఇక్కడ మొదలుపెట్టారని చెప్పి లెక్చరర్ కొరత వల్ల అని చెప్పి దీన్ని కూడా మేము అధిగమిస్తాం. వచ్చే రోజుల్లో మీ విజ్ఞప్తి మేరకు అక్కడ కొత్తగా రిక్రూట్మెంట్ గెస్ట్ లెక్చరర్స్ ఎవరినైనా తీసుకొచ్చేసైనా పెట్టాము. మీరు కూడా ఎడ్యుకేట్ చేయాలి. చాలా మంది ఆర్టీసీ బస్సులు అడుగుతారు, అది ఒక డిమాండ్ కింద అడుగుతున్నారు. కానీ సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత సంస్థల్ని ప్రజల మీద ఉంటుంది. మీ గ్రామాల్లో బస్సులు ఎక్కదు, ఆటోలు ఎక్కుతారు. ఆటోల్లో రెవెన్యూ ఇచ్చినప్పుడు బస్సుకు రెవెన్యూ రాకపోతే అది మన సంస్థ, మన డబ్బులతో నడిచే సంస్థ. దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత, మద్దతు తెలపాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంటుంది. కానీ మనం దాన్ని నిర్వహించాం, మన అవసరాల రీత్యా పోతా ఉంటాం. ఒక డిసిప్లిన్ అనేది కేవలం ప్రభుత్వాల నుంచి ఆశిస్తే కాదు, మార్పు అనేది కేవలం ప్రభుత్వ ఆలోచన నుంచి కాదు, మన ఆలోచనలో కానీ ప్రజల బాధ్యతతో కానీ ప్రజల సమిష్టి సమన్వయంతో కానీ నిర్వహింపబడేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి, ఈ జూనియర్ కాలేజీలో పెట్టమనండి. ఎడ్యుకేషన్ అనేది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా క్వాలిటీ విద్య అందజేయడంలో ప్రభుత్వం ముందు చూపుతూనే వ్యవహరిస్తుంది, కానీ అక్కడ వెనకపోదు. మీరు ఒక నమ్మకంతో మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించమని చెప్పేసి మండల వాసులకు కూడా అప్పీల్ చేస్తాను మీ ద్వారా, ఈ వేదిక మీద నుంచి. అట్లాగే మహాన్యూస్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సుపరిపాలనలో తొలడుగు ముందడుగు, మహాన్యూస్ ముందడుగు అని చెప్పేసి కార్యక్రమం ద్వారా వచ్చే రోజుల్లో అకాడమిక్ ఇయర్లో ఉన్న ఇక్కడ అడ్మిషన్స్ పెంచమని చెప్పేసి కోరుతున్నా. మా వంతుగా బాధ్యత తీసుకుంటాం. గెస్ట్ లెక్చరర్స్ అయినా పెట్టేసి మీకు విద్యను అభ్యసింపజేసేటువంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కదిరి నియోజకవర్గం హిందూ ముస్లింలు కలిసి బతికేటువంటి ప్రాంతం ఇది. ముస్లిం సమాజం కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాంతం ఇది. తిరువీధుల్లో సెన్సిటివ్ ఇష్యూ వినాయక చవితి వస్తే, లేదు నరసింహస్వామి తిరునాళ్ళు వస్తే, రథోత్సవం రోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కరెంటు కష్టాలు ఉంటాయి, కరెంటు తీర్చేటువంటి పరిస్థితి. మా ప్రభుత్వం రాగానే దాదాపు మంత్రి గారి దగ్గర గొడవ పడి మరీ నేను తీసుకొచ్చిన ఆర్డర్ ఏమనంటే, తిరువీధుల్లో లైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో ఎలక్ట్రికల్ లైన్స్ ఇవ్వండి, తద్వారా వెనుకబడినటువంటి ఈ ప్రాంతంలో వెనుకబడినటువంటి విద్యుత్ సౌకర్యాన్ని మెరుగుపరచండి అని చెప్పేసి ఆర్డర్ తీసుకొచ్చేసి ఈ వినాయక చవితికి గతంలో మాటిచ్చినాం. కరెంటు విద్యుత్ అంతరాయం లేకుండా తీర్చిదిద్దుతాము వినాయక చవితి రోజున, వినాయక నిమజ్జనం రోజున అని చెప్పినాము. దాన్ని ఆచరణలో పెడుతున్నాము. ఈసారి వినాయక చవితికి పూర్తి స్థాయిలో కరెంటు కట్ లేకుండానే నిమజ్జన కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే నిమజ్జన కార్యక్రమం అనేది హైదరాబాద్ తర్వాత మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహింపబడేటువంటి ప్రాంతం ఏదంటే కదిరి ప్రాంతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రసిద్ధిగాంచినటువంటి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి మీరు గతం లేకపోతే, నేను ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నా, చాలా మందికి తెలియదు ఇంకా వాస్తవాలు ఇక్కడ. ఆ రోజు నరసింహస్వామి ఉత్సవాలు జరపాలంటే ఆలయం తరపున ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం 6 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు బ్రహ్మోత్సవాలు చేయాలంటే. నరసింహస్వామి ప్రాశస్త్యము ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఆ రోజున మేము సొంతంగా డబ్బు ఖర్చు పెట్టేసి మీడియా వాళ్ళతో పాటు దానికి విజిబిలిటీ తీసుకొచ్చేసి మా టెంపుల్ రెవెన్యూ అంతకు మునుపు 80 లక్షలు ఉంటే 3 సంవత్సరాలు కష్టపడి 12 కోట్లకు తీసుకొచ్చినటువంటి ఘనత మాకే దక్కుతుందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. అక్కడి నుంచి మొదలు పెడితే గడిచిన 5 సంవత్సరాల్లో పాలకులు కోనేరుతో వేసినారు. ఒకసారి వాళ్ళు కనీసం ప్రభుత్వం నుంచి ₹1 తీసుకురావాలా. మేమేదైతే డబ్బు సంపాదించి పెట్టామో, నరసింహస్వామికి నిధులు చేకూర్చి పెట్టామో, ఆ నిధుల్లో నుంచే మొదటిగా 2 కోట్ల చిల్లర ఖర్చు పెట్టి కోనేరు పని చేస్తామన్నారు. వరదలు వచ్చినాయి, కోనేరు కొట్టకపోయింది, శవాలు తేలినాయి, శవాలు కోనేరులో తేలియాడినాయి. మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకురాలా. 3 కోట్ల చిల్లర రూపాయలు మంజూరు చేయించుకొని మళ్ళీ పనులు చేసినారు. ఇప్పటికీ అట్లే ముండి గోడలతో ఆగిపోయినాయి. ఈ సంవత్సర కాలంలో మీరు కూడా ప్రశ్నించవచ్చు, ఎందుకు మీరు మొదలు పూర్తి చేయలేకపోయినారండి. ఆగమ శాస్త్రం ప్రకారం ఏ రకంగా తీర్థవాది జరగలను, అక్కడ పుష్కరిణి ఉండాలో స్వామివారి పుష్కరిణి, ఆ ఆగమ శాస్త్రం ప్రకారం లేదనే ఒకే ఒక ఆలోచనతోనే మేము ఆపున్నాము. మాకు ఒక ఆలోచన ఉండింది, నరసింహస్వామి దేవస్థానం ఆదాయం 100 కోట్లకు తీసుకురావాలని ఒక పట్టుదల మాకుంది. అందులో భాగంగా గడిచిన మా ప్రభుత్వం హయాంలోనే స్వామివారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి ఘనత మాకే దక్కుతుంది, ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈ రోజున మళ్ళీ మొదటి సంవత్సరంలోనే నారా లోకేష్ గారిని పట్టుబట్టి మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఖచ్చితంగా మాకు పట్టు వస్త్రాలు ఇవ్వాలా, ఏదో ఒక రకంగా తూతు మంత్రంగా జరగకూడదని పట్టుబడితే నారా లోకేష్ గారు మాకు
నియోజకవర్గ ప్రజల కోరికను మన్నించి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందించినటువంటి ఘనత కూడా మా నారా లోకేష్ గారికి దక్కుతుంది. పట్టు వస్త్రాలు అందిస్తే ఈ ప్రాంతానికి ఏం దక్కుతుందని చెప్పి మీరు ప్రశ్నించుకోవచ్చు. మీకు ఇప్పుడు వాస్తవం చెప్తున్నా, కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చరిత్రలో ఇంతవరకు హుండీ ఆదాయం ఎప్పుడూ లేనటువంటి విధంగా మొదటిసారిగా 84 లక్షల రూపాయల పైన జరిగినటువంటి పరిస్థితులు బ్రహ్మోత్సవాల్లో తేలిందంటే ఇది ఒక చరిత్ర. ఇంతవరకు అంత పెద్ద కలెక్షన్, హుండీ కలెక్షన్ లేదు మాకు. దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా మేము కన్వర్ట్ చేసుకోవాలనే ప్రశాంత్ స్కీమ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిందో ఆలయాల అభివృద్ధికి, ఆలయాల ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మీరైతే ఈ 1 year పాలనలో కదిరి నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చాము, ఏం అభివృద్ధి చేసింది, ఇవన్నీ కూడా ప్రజలకి వివరిస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి కూడా ప్రజల అభిప్రాయం, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరిగింది, సంక్షేమం జరిగింది, వారి సమస్యలు ఏంటనేది కూడా కొన్ని ఇప్పుడు ప్రజల రూపంలో ప్రశ్నలు వస్తాయి. వాటికి మీరు సమాధానం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రజలు ఇప్పుడు ఎవరో సమస్యలు ఖచ్చితంగా బాగుంటుందో ఖచ్చితంగా టీడీపీ అనుకుంటాము అని నిన్న కారణంగా కూడా సమాధానం ఇస్తున్నారు. మద్యం పైన ఎందుకు అంత జరుగుతుంది కదా, చాలా క్లుప్తంగా చెప్పండి. చెప్తాను. రాజకీయాల్లో ఏమైపోయిందంటే ఏరా పట్టి అంటే రఘు అన్నాడు. ఏరా కేసులు పెట్టినామంటే గదిలో కూడా చాలా మంది చెప్తారు, అంతా దొంగ పనులు చేసుకోలేదు, కానీ బయటకు వచ్చి మాట్లాడలేకపోతారు. ఏమంటే పేపర్ తీసుకుంటారు, డాక్యుమెంట్ డూయింగ్ అవర్ హోంవర్క్. అట్లే ఈ మద్యం కుంభకోణం కూడా అంతే, అది పార్టీ కుంభకోణం కూడా. అనిల్ కుమార్ యాదవ్ కూడా రేపు పోతారు. గతంలో వీళ్ళు ఆలోచన చేసింది ఏమంటే, మేము ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి ఒక మిస్కాన్సెప్ట్ ఉంది. వాళ్ళ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాకు అడ్డం లేదు, రెండోసారి కూడా వచ్చేసినాము, ఇంకా 3వసారి 4వసారి 5వసారి ఆలంపాట పడుకోవచ్చు, మేమే అధికారంలో ఉంటామని ఒక ఆలోచనతో అడ్డగోలు వ్యవహారాలు చేసినాడు. 1 లక్ష కోట్లు డబ్బులు కొట్టాడు. తీరా అసెంబ్లీ వేదికగా రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసించే మాట మామూలు పరిచయాలు కాదు. మీ అమ్మ కడుపులో నుంచి ఎందుకు పుట్టావా అనిపించుకో అనేటట్టు మీకు ఉంటుంది అని చెప్పి మాట్లాడాడు. ఇది వాస్తవం, అది గో బై రికార్డ్. వాస్తవం అసెంబ్లీ వేదికగా మాట్లాడినాడు. ఏమైనాడు, ఏ గర్భంలో వెళ్తున్నాడో తెలియదు. ప్రకృతి ఒకటి ఉంది, నేచర్ ఒకటి ఉంది, బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. మన ఆలోచనలకు అతీతంగా, ఈ సృష్టికి అతీతంగా ప్రకృతి ఒకటి ఉంటుంది. నేను అతిగా ఆలోచన చేసినా, ఇంకొకటి ఆలోచన అతిగా చేసినా దట్ విల్ టేక్ కేర్. అందులో భాగంగానే పవరాలు ఉంటాయి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి నిరంతరం అధికారంలో ఉంటా అనుకుని చేసిన మోసాల్లోనే 16 నెలలు జైల్లో ఉన్నారు. సోనియా గాంధీ కక్షాడు. సోనియా గాంధీకి ఈయన మీద కక్ష ఎందుకుంటుందా? కామన్ సెన్స్ ఉంది. అంటే ఈయన చేసిన తప్పుడు పనులకు ఎప్పుడు కూడా ఎవరైనా క్వశ్చన్ చేస్తే మా మీద కక్ష అనేది ఒక డిఫెన్స్ సెట్ చేసుకున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు పాపం, వాళ్ళ వాస్తవాలు అవాస్తవాలు తెలియకుండా వాళ్ళని మభ్యపెడతాము. వాస్తవం ఏమంటే, ఒకనొకప్పుడు ఆర్థిక పరమైన కొన్ని రాజకీయాలు అందరికీ ఉంటాయి, నాకు ఉంటాయి, ఇంకోరికి ఉంటాయి. రాజకీయాల్లో భాగం అయిపోయింది. ఎందుకంటే ఇది ఒక డబ్బుతో ముడిపడిన అంశం అయిపోయింది కాబట్టి అందరికీ ఉంటాయి. ఆర్థికంగా పూర్తి స్థాయి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పక్క నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానే కొడుకు 1 లక్ష కోట్లు ఎట్లు వచ్చింది, పత్రిక ఎట్లు వచ్చింది, ఛానల్ ఎట్లు వచ్చింది, ఇవన్నీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఉంటుంది. సరే, ఒకసారి జైలు పోయినాక కులానికి మతానికి తెలియకుండా పాపం మా రెడ్లందరూ తెచ్చగొట్టి క్రిస్టియన్స్ మొదలుపెట్టి సాయిబుల్ని గుట్ల వేసుకొని ఎలక్షన్ చేసుకొని ఏదో ఒకసారి గెలిచేసినాడు. ఒక్కసారి అవకాశం అని చెప్పేసి అవకాశం ఇద్దామని చెప్తే ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఏమారినాడు. ఏమంటే వాళ్ళ ఆయన ఉన్నప్పుడే 10 సార్లు మన ఆయనే ముఖ్యమంత్రి, మాకు అర్థం లేదనుకొని మోసాలు చేసేసి, దొంగతనాలు చేసి, కుంభకణాలు చేసేసి జైలు పోయినాడు. మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయితేనే భార్యాభర్త ఫ్యామిలీ ప్యాకేజ్ పెట్టుకొని ఇద్దరు కూడా మద్యం నిషేధం చేస్తామని చెప్పేసి మద్యం కుంభకోణం చేస్తున్నారు. ఈయన చెప్తాడు ఒక ఆయన, ధర్మారం మాజీ ఎమ్మెల్యే, డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చింది మీరే అని చెప్పి. డిస్టిలరీస్ పర్మిషన్ నేను ఇచ్చే కొట్టేసి మీరు కదా ఆమె, ఆ డిస్టిలరీస్ లాక్కున్నారు. మీరు డిస్టిలరీస్ లాక్కొని మీరు రంగుసారా వ్యాపారం చేసేసి పేరు మార్చుకొని దానికి ఆర్డర్ ఇచ్చేసి కుంభకోణాన్ని తరలిస్తున్నారు. మీరు సిస్టంలో దాని గురించి మాట్లాడదలుచుకుంది, అంతేగాని ప్రజలను మొదలుపెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వయసు అయింది, 75 ఏళ్ళ వయసు ఆయనతో. చంద్రబాబు నాయుడు గారు సమకాలం బిడ్డ జైల్లో ఉంటే కన్నపేగది బాగా ఉంటుంది, నొప్పిపడి ఉంటాడు, తప్పు కాదు. తెలుగుదేశం పార్టీ అంటూ చూస్తామనే దానికి ఇవన్నీ కథలు చెప్పాల్సి. రాజశేఖర రెడ్డి ఏమో మీ అమ్మ కడుపులో నుంచి ఎందుకు వచ్చినాం అనుకోవాలనేటట్లంటే పావురాలు ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా చేస్తామని మాట్లాడిన వాళ్ళంతా సంకనాకపోయినారు. తెలుగుదేశం పార్టీ ఉంది. ఈరోజు మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు సవాల్ ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తారు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉన్నంతసేపు, ఈ రాష్ట్రంలో బడుగులు ఉన్నంతసేపు, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఉన్నంతసేపు, ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఉన్నంతసేపు, మైనారిటీలు ఉన్నంతసేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ముందు తీసుకుంది. తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఉపయోగిస్తుంది. ఈ రాష్ట్ర రాజకీయాన్ని ప్రభావితం చేస్తుంది. పిచ్చోళ్ళారా గుర్తు పెట్టుకొని 40 సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల రాజకీయం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు చుట్టూనే పరిభ్రమిస్తోంది. ఆయన క్లెయిమోర్ మైన్స్ అటాక్ నుంచి బయటపడినప్పటికే ఆయన ఒక కారణజన్ముడు అని చెప్పేసి ఆలోచన మీకు ఉండాలా. ఇప్పటికి కూడా బుద్ధి లేనటువంటి మాటలు, పిచ్చి మాటలు, వేలాపట్లు మాట్లాడుకుంటున్నారు. కానీ మీరు సాధించింది ఏం లేదు. మీరు మాట్లాడుతున్నట్టే మీ కళ్ళ ముందరే మీ జీవితాలు గాల్లో గెలిచిపోయినాయి కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారు 4.0 4th ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. 3 times అపోజిషన్ లీడర్ గా ఎన్నిక అన్నాడు. స్టిల్ బ్యాటింగ్, క్యారీడ్ బ్యాట్. ఇప్పటికి కూడా 75 నాట్అవుట్ క్యారీడ్ బ్యాట్. 100 ఖచ్చితంగా సెంచరీ కూడా చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా చేసేంత దమ్ము, ధైర్యము, అంత యోగ్యత మీకు ఎవరికి లేదని చెప్పేసి వాళ్ళకి చెప్తాడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డబ్బు పిచ్చి పట్టుకుంది. డబ్బుతో ఎన్నికలు గెలుద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉండే అందం ఏమంటే పేదవాళ్ళు డబ్బులు తీసుకున్నా, మీరు డబ్బులతో మభ్య పెట్టాలంటే అది మా డబ్బే తీసుకున్నా వాళ్ళు చూపాల్సినటువంటి విఘ్నత ఓటు వేసే టైంలో ఖచ్చితంగా చూపిస్తారు. దాని ఫలితమే 151 5 మధ్యలో తీసేసి ఆ పక్కది ఈ పక్కది 11 మీకు అప్పచెప్పినారనేది వాళ్ళు లైన్ మిస్ అవుతున్నారు. సంవత్సర కాలం తర్వాత కూడా రియలైజేషన్ స్టార్ట్ కావాలా, వాస్తవ పరిస్థితికి రాలా, సింహావలోకనం చేసుకోవడంలా. మేము చేసిన తప్పిదాల నుంచి మేము నేర్చుకోవాలా. ప్రతి వ్యక్తి తప్పు. నేను 5 సార్లు పోటీ చేస్తున్నాను. ఈ 5 సార్లు మా వాళ్ళందరూ కూడా 5 సంవత్సర కాలంలో అంటాను ప్రసాదన మారిపోయినాడు, ప్రసాదన మారిపోలా. ప్రసాదానికి మీరు మొదటిసారి ప్రభుత్వంలో అధికారం ఇచ్చింది ఎప్పుడైనా ఇచ్చినారా? ప్రభుత్వంలో. ఇది ఒరిజినల్. ఎప్పటికప్పుడు తప్పులు నేర్చుకుంటూ అంటాం. అనుభవం అనేది పాఠాలు నేర్పుతూ ఉంటుంది. అది మంచి పాఠాలు అయితే ప్రజలు ప్రేమిస్తారు, ప్రజలు గౌరవిస్తారు. తప్పుడు పాఠాలు అయితే పనిమాలు నాకుడు చరిత్ర పనిమాలో ఎన్నుకున్నామంటారు. ఇదే ప్రజాస్వామ్యంలో ఉండే అందము. ఆ ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ, పెద్దిరెడ్డి అండ్ సన్స్ విఫలమైనారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా తగిన పాఠాలు నేర్చుకోమంటాడు. నాకంటే సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ద మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. డబ్బు సంపాదించడంలో కావచ్చు, అధికారంలో సంపాదించడం కావచ్చు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు పొలగొట్టడంలో కావచ్చు, భూములు పొలగొట్టడంలో కావచ్చు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడంలో కావచ్చు, మైన్స్ పొలగొట్టడంలో కావచ్చు, సారా వ్యాపారం చేయడంలో కావచ్చు, ఆయన అనుభవకుడే. అభివృద్ధిలో కొన్ని ఇంకా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పట్లో కూడా సెపరేట్ అవుతుంది. పక్కన అమృత్లో ఇవాళ సూర్యలేడి కింద చెర్లపల్లి రిజర్వాయర్ నుంచి వాటర్ సెంటర్ అయిపోయింది. అమృత్ 3లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి 250 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తయారు చేసి గవర్నమెంట్కి ప్రజెంట్ చేయడం. అది అమృత్ 3లో కూడా శాంక్షన్ వస్తుంది. 100% ఈ రెండు కూడా ఆ ప్రాంత అభివృద్ధికి దాంతో పాటు మేము చెప్తున్నటువంటి ప్రచారం తిరుమల వెడల్పు కావచ్చు, ఇవన్నీ కూడా జరగబోతాం. పవర్స్లో ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వీధి లైట్లు కానీ, ఎలక్ట్రికల్ లైట్లు కావాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో 150 కోట్లతో రూపకల్పన చేసినాము. అది కూడా ప్రతిపాదన సో దట్ పవర్ ఇంటరప్షన్ ఎక్కడా లేకుండా పాతది ఎప్పుడైతే వైర్లు ఇబ్బంది పడతారనే పరిస్థితి ఎట్ ద సేమ్ టైం హైమాస్ లైట్స్ అనేది ఇంతవరకు లేవు. ఆల్రెడీ పనిచేస్తుంది. కూడల్లో కూడా హైమాస్ లైట్స్. ఇంకా మీరు పోతే ఒక చైతన్యం కానీ, ఒక అవేర్నెస్ కానీ ప్రజల్లో తీసుకురావాలని నన్ను రకరకాలుగా నిద్ర పెడతానే కూడా ఈ 1 yearలో భరిస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాను. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఏదైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఇవి నేను ఎంటర్టైన్ చేయడం. దీనికి సవాళ్ళకి విమర్శలు ఎదుర్కొన్నాను. రియల్ ఎస్టేట్ పడిపోతుంది, లేదంటే ఎమ్మెల్యే డబ్బులు కొట్టాలని ఉన్నాడో ఇంకోటి నా స్టాండ్ చాలా సవాళ్ళు వస్తున్నాయి.
దీని ఉద్దేశం ఏంటంటే మీరు పట్టణంలో పెట్టే టైటానిక్ అనే ఒక ప్రాంతం రీసెంట్గానే అక్కడ దాదాపు 3 కోట్లు 5 కోట్లు 6 కోట్లు పెట్టి ఇల్లు కట్టారు. ఆ ప్రాంతం పోతే మొదట్లో రోడ్డు వెడల్పు 10 అడుగులు ఉంటారు. 3 అడుగులు దాటిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ముందుకు వచ్చేసి 6 అడుగులు తెచ్చారు. ఆ రోడ్డు వెడల్పు పెరిగిపోతే 3 అడుగులు. మాకు రోడ్డు కావాలంట, నేను పిలిచి రోడ్డు ఎక్కడ ఉంది స్వామించడానికి. ఎవరు చేస్తాడు ఇవ్వంటే రియల్ ఎస్టేట్ అంటారు. మనకి రియల్ ఎస్టేట్ లేదు, భూమి లేదు. గీతలు తీసేసి అమ్మేసి అమాయకులను మోసం చేసి ఫ్లాట్ అమ్మేసి వాళ్ళు వెళ్ళిపోతారు డబ్బు కొట్టేసి. ఇబ్బంది పడేది ఏంటంటే మున్సిపాలిటీ ఇబ్బంది పడాలా, వచ్చిన ప్రజాప్రతినిధి ఇబ్బంది పడాలా, ప్రజలు ఇబ్బంది పడాలి. వాళ్ళకి ఇంటి మోజు తీరిపోయినాక రోడ్డు మోజు వస్తుంది, రోడ్డు మోజు తీరిపోయినాక కాలం మోజు వస్తుంది, కాలం మోజు తీరిపోయినాక కరెంట్ మోజు వస్తుంది. ఈ మోజు అనేది తీర్చే దాంట్లోనే వాళ్ళకి ఆలోచన ఉండాలా, వాళ్ళకి చైతన్యం ఉండాలి. నేను కొనేటప్పుడే ఆథరైజ్ లేఅవుట్ వాడే రోడ్డు వేస్తాడు, వాడే కాలు వేస్తాడు, వాడే కరెంటు పోల్ వేస్తాడు, వాడే టెలిఫోన్ లైట్ చేస్తాడు. ఇవన్నిటికి కూడా మున్సిపాలిటీ కనెక్ట్ చేస్తుంది. ప్లస్ మున్సిపాలిటీ 4 రూపాయలు డబ్బులు వస్తుంది. ఈ అవేర్నెస్ తీసుకురావాలని 1 సంవత్సరం పనిచేస్తే ముండిగా ఉంటే అపవాదులు ఎదుర్కొన్నాం, నిందలు పడినాం, అన్ని పడినా గట్టిగా నిలబడితే దాని ఫలితాలు ఇప్పుడు వస్తాను. కొద్ది వరకు మేధావుల్లో కానీ చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఒక వాస్తవం లేక వస్తాను. ఆయన చెప్పింది మంచిదేరా, భూములు కూడా మోసం చేస్తాను, రూపాయి 10 రూపాయలు అమ్ముతాను. నేను రూపాయి 10 రూపాయలు ఎందుకు అమ్ముతారంటే వాడు గీతలు గీసి అమ్ముకునేవాడు రూపాయి 8 రూపాయలు కొంటాడు, వాడు వానికి డబ్బులు కట్టాడు. వీడు గీతలు గీసి అమ్మేసేదే కదా, అప్రూవల్స్ ఏముంటావు, డాక్యుమెంట్ అవసరం లేదు. వాడు డాక్యుమెంటేషన్ ఉంటే మాత్రమే అప్రూవల్స్ వస్తాయి. డాక్యుమెంటేషన్ కావాలంటే దాంట్లో 25% 30% డబ్బులు పెట్టాలి, క్యాపిటల్ పెట్టాలి. అది రియల్ ఎస్టేట్. ఇది తిరుపంగా 1000 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పెట్టేసి గీతలు గీసేసి అమాయకులు చూసుకొని బలిపసులు చేసి బాండపులు కొట్టేసి ఇంత ఓనర్ పెట్టి ఇంత వీడు తీసుకొని రూపాయి 8 రూపాయలు వీడుకొని రూపాయి 10 రూపాయలు వాళ్ళ కంట కట్టి ఆ రూపాయి 10 రూపాయలు చేసినటువంటి బాధ్యత ఎవరికి? ఆ భూమి అమ్మినోడు. భూమి ఓనరు లబ్ధి పొందుతాడు, ఫ్లాట్లు అమ్మినోడు లబ్ధి పొందుతాడు. నష్టపోయేది ఎవరురా అంటే అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఆ సైట్ కొని ఇల్లు కొట్టాలనుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల మీద అవగాహన కల్పిస్తూనే వస్తాం. మౌలిక సదుపాయాల కల్పన అనేది మున్సిపాలిటీలో సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్గా ఉండాలి. మున్సిపాలిటీ ఇప్పుడు అమరావతి సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి గారు చెప్తారు. దాన్ని వేరే యూనిట్ ఇప్పుడు కదిరి స్పెషల్ గేట్ మున్సిపాలిటీ తీసుకొస్తున్నారు. దీంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద మా మీద ఉంటుంది. మీరు మామూలుగా నేను మన జరిగినటువంటి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ దైవస్తుంది, దీనికి నేను వ్యతిరేకం వ్యక్తిగతంగా ఇటువంటి ఆలోచన విధానం. కానీ రాజకీయాల్లో కంపల్సరీ క్రియేట్ అవుతాం. మేము ఏదైనా పని చేయాలంటే పొలిటికల్గా వాళ్ళు ఏం చేస్తారంటే మీటింగ్లు కండక్ట్ చేస్తారు, వాళ్ళ చేతుల్లో ఉండదు. ఈ డెడ్ లాక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే పరిపాలన మా చేతుల్లో తీసుకొచ్చే అవసరాలు ఉంటాయి. ఈ కంపల్సరీలోనే అటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేశాం. కానీ మనస్ఫూర్తిగా నేనైతే దాన్ని ఒప్పుకోను, నాకు నచ్చనంటే అంటే ఆ పట్టణము బాగు చేయాలనే పట్టుదల మాలో ఎంతుందో మీరు ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంత మనసులో ఒక సంఘటన ఉన్నప్పటికీ, మనసు ఒప్పనప్పటికీ ఆ పని చేసి మున్సిపాలిటీ మా దగ్గర తీసుకొని పనులు నిర్వహిస్తాం. రైతు బజార్ అక్కడ ఒక శ్రమ దోపిడీ జరుగుతుంది, రైతుల మీద దోపిడీ జరుగుతుంది. ఈ ప్రాంత రైతులు వాళ్ళ పంటలు ఎత్తపోయి వాళ్ళ మార్కెట్లో అమ్మాలంటే, సెరికల్చర్ మార్కెట్లో అమ్మాలంటే దళారులు మోసం చేస్తారు, మండీ మార్కెట్లో అమ్మాలంటే రైతు దోపిడీ గురవుతారు, తూకాల్లో మోసం చేస్తారు. పచ్చిసరికి ఎత్తపోయి కాయగూరలు ఆకుకూరలు అమ్మాలంటే వాడిని పెట్టేస్తూ మన డబ్బులు ఇస్తా అంటారు. వాడు డబ్బులు ఇచ్చేది పెట్టేది లేదు, ఇంకోటి లేదు. మళ్ళీ 3 రోజులు తీసుకొని వాడిని తిట్టి పావులా భాగమే ఇస్తారు, రూపాయి కొని పావులా ఇస్తాడు వాళ్ళు. ఈ దోపిడీ నుంచి గురైతే ఉన్నారు రైతులు. ఈ రైతాంగాన్ని కాపాడుకోవాలా, పెద్ద ఎత్తున రైతులు నివసించేటువంటి నియోజకవర్గం మీద ఆలోచనతోనే ఈ రోజున ప్రభుత్వం దాదాపు 100 కోట్ల ఆస్తి, 10 కోట్లు 20 కోట్లు పేపర్లో రాసినారు. కానీ ఆ 206 సర్వే నెంబర్ అనేది 100 కోట్ల ఆస్తి. ఆ 100 కోట్ల ఆస్తిని రాజకీయ నాయకుల కబంధాస్తాల నుంచి, దొంగల నుంచి కాదు, రాజకీయ నాయకుల కబంధాస్తాల నుంచి వెనక్కి తీసుకొచ్చి దాన్ని రైతు బజార్లు చేస్తున్నాం. వచ్చే రోజుల్లో ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో ఖచ్చితంగా రైతు అనేవాడు వారి సరుకు అక్కడ కూర్చొని అమ్ముకుని